హలో అండి. నేను మీ అత్తింటి కోడలు. ఈరోజు పెసరపప్పులో చింత చిగురేసి పుల్లగా పుల్లకూర ఎలా పెట్టాలో చెప్తాను రండి. ముందుగా ఒక పాత్రలో 1/4 కేజీ పెసరపప్పు వేసి నీళ్లు పోసి బాగా కడిగేసుకోండి. అందులోకి 10 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఎర్రగడ్డ ముక్కలు, నీళ్లు పోసి నూనె పోసి కొద్దిగా పసుపు పొడి వేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చింత చిగురుని బాగా వాష్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పు ఉడికాక కొద్దిగా టమాటాలు, చింతపండు, చింత చిగురు వేసి బాగా కలుపుకొని కాసేపు అలాగే మూత పెట్టేసుకోండి. పప్పు ఉడికాక కావాల్సినంత ఉప్పు వేసి బాగా ఈ విధంగా మెత్తగా రుద్దేసుకోండి. ఇప్పుడు తాలింపుకి కొద్దిగా నూనె, ఆవాలు, వడియం, కరివేపాకు వేసి పప్పులోకి పోసేయండి. అంతే అండి, పుల్లకూర రెడీ.